గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలను నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పాదయాత్ర ప్రారంభించారు. చేబ్రోలు మండలం శ్రీరంగాపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గ్రావెల్ అక్రమ రవాణాకి నిరసనగా 2 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారని దూలిపాల ప్రకటించారు. గ్రావెల్ మాఫియా ధనదాహానికి 700 ఎకరాలకు పైగా పండ్ల తోటలు కనుమరుగయ్యాయని దూలిపాల నరేంద్ర ఆరోపించారు. 7 గ్రామాల పరిధిలోని క్వారీలను పరిశీలిస్తూ పాదయాత్ర కొనసాగనుంది. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే గ్రావెల్ తవ్వకాలు అడ్డుగోలుగా జరుగుతున్నాయని దూలిపాల విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసే రవిచంద్రకు ఈ తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. అక్రమ క్వారీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని మీద స్థానిక మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ గారు దూలిపాల నరేంద్ర కుమార్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో అనేక సార్లు చట్టబద్ధంగా స్పందనలో కలెక్టర్కి కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. వాటి మీద చర్యలు నామమాత్రంగానే మిగిలిపోయింది. ఈ క్వారీల నుంచి దాదాపు ఈ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 2200 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. మనం ఇప్పుడు నుంచున్న ఈ క్వారీ 42 ఎకరాలు జిల్లా పరిషత్